హలో హలో, నేనే సంధ్యని. ఎక్కడున్నావు? అదా, నేను ముందే చెప్పాను కదే, ఈరోజు నా తమ్ముడి బర్త్డే అని అక్కడికి వచ్చాను. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకేనే, బాయ్ బాయ్. సియా. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. ఓ సంపుగాడు. ఆగండ్రా ఆగండ్రా. చెప్పమ్మా. అరే మావా, సిటీకి వచ్చేసాం రా. అవునా, సరేరా వచ్చేస్తున్నా. మా అమ్మ ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్ళి తీసుకొస్తా. సరేనయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేలేమ్మా. హాయ్ అక్క. ఏమ్మా అక్కడే ఆగిపోయావు? రా. చి పోండి, మీరెవరూ నాతో మాట్లాడొద్దు. నా తమ్ముడి బర్త్డే కదా అని ఎగ్జైటింగ్గా గిఫ్ట్లని తీసుకొస్తే నేను లేకుండానే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఛే. ఓ అందుక నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని కదమ్మా, నీలాగే మా బాగోగులు చూసుకోవడానికి ఆ దేవుడు మాకో మంచి మనిషిని ఇచ్చాడని. ఇందాక వచ్చాడే అతనేనమ్మా, తల్లిదండ్రులు వదిలేసిన ఈ పిల్లల్ని, పిల్లలు వదిలేసిన ఈ తల్లిని ఒక్క చోటకి చేర్చింది అతనేనమ్మా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మన పిత్రేపాలెం విశేషాలు? ఇప్పుడు నేను కదిలించకరా బాబు, కారు ఖరాబ్ అయిపోద్ది. ఆ మాత్రం దానికి అంత టెన్షన్ ఎందుకురా? కారు పక్కన ఆపమంటావా? పంచపక్ష పర్వాణాలు పంచకార్పణ సరే ప్యాలెస్ లోనే. ఓ అలా ఫిక్స్ అయ్యావా? ఆ మాత్రం దానికి ప్యాలెస్ ఎందుకురా? పక్కనే మన కాలేజ్ ఉంది, ప్యాలెస్ కంటే బాగా రిచ్. పైగా నీ జాయినింగ్ అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ మామా. ఎవరు మీరు? ఏం కావాలి? బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. ఇది పట్టుకురా. ఏంట్రా వీడు? ఆడంతేరా, ఏది వచ్చినా ఆపుకోలేడు. అది ఆకలైనా అరిగిందైనా. బాగుంది. సరే పద. ఇంకేంటి, మన పిత్రేలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. గుడ్. హలో, ఫైర్ స్టేషన్. మా కాలేజీలో బాంబు పడిందండి. రే మనోడరా, వీడు మన ఊరి కీర్తి పతాకాన్ని ఇక్కడ కూడా ఎగరేశాడు రా. హాయి ఉందిరా. అబ్బా ఎరా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉందిరా. బో కొత్తగా పెళ్ళైన సాబును గదిలో సునామీ సృష్టించినా ఇంత హ్యాపీగా ఫీల్ అవడేమో. టైం అయిపోతుంది, ప్రిన్సిపల్ కలుద్దాం రా. ఓకే, మీ జాయినింగ్ అయిపోయింది. ఇంకో 5,000 రూపాయలు ఇచ్చారంటే మన కాలేజ్ హాస్టల్లోనే నిశ్చింతగా ఉండొచ్చు. చిచ్చి హాస్టల్ ఏం మాట్లాడుతున్నాడు రైడు? ఏమనుకుంటారా మన గురించి? ఆగరా, మా డబ్బులు మాకు ఇచ్చాయి, మేము వేరే కాలేజీలో జాయిన్ అవుతాం. మేమేంటి, మా ఓటు రేంజ్ ఏంటి? ఈ హాస్టల్స్ మా బాడీకి సూట్ అవ్వవు. మా ఈ పెద్ద పెద్ద తెల్ల మెద్దులు. సార్ సార్ సార్. ఏమయ్యా పితికేశా? ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా, మున్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా? సారీ సార్, నేను సార్ చెప్పుకుంటాను సార్. రే పదండి రెదవల్లారా. దుర్మార్గుడా, ప్రిన్సిపల్ ముందర నా పరువు పోగొట్టావు కదరా. చేదిరా. ఏంటి బాగా ఎగిరెగిరి పడుతున్నారు? ఏమాత్రం తీసుకొచ్చారు ఏంటి? అరే మామా, ఊర్లో పందుల మీద తెచ్చిన పైసలు మస్తున్నారా మన దగ్గర. అవునా? మరి తీ. ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం. బా slowly, slowly. Yes.
స్లోలీ. బాయ్, గుడ్ నైట్. ఎరా మామ, ఎలా ఉందిరా సిటీ లైఫ్? బా సూపర్ రా. నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నా. ఏరా నువ్వు? అంతే, నాకు నేనే తోపు. హాయ్ హీరో. నన్నే ఐరిన్ ఫ్యూజులు పగిలిపోతాయి. అక్క మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అర్థమైంది కదా. అయితే నువ్వు మూసుకొని పక్కకు జరుగు. బలిసిన పాప. ఐ విల్ మేనేజ్. హాయ్, దిస్ ఇస్ సమాంత. ఏదైనా సూటిగా మాట్లాడుతాను. అబ్బో అది కూడా ఎక్కువే చెప్తా. హాయ్, ఓహ్ దిస్ ఈజ్ మహేష్ బాబు. ఓహ్ మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఎలా చెప్పాను రా? ఇంకా నయం అసలు పేరు తప్పలే. లోపల మీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. నీతో డాన్స్ నేర్పించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? అబ్బే, నేను డాన్సర్ని కాదండి, ఏదో బీట్ బాగుంది కదా అని అలా. అండి మా ఊడు పచ్చి అబద్ధాలు ఆడతాడు. మీకు కావాల్సింది ఏంటి? ఫోన్ నంబర్ కదా. 9848022233. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. టచ్ లో ఉంటాను. అలాగే. బాయ్. బాయ్. ఎద్దవ్వ, రూమ్కు రావాలి చచ్చవే. ఏడి ఎవ్వడ్రా నువ్వు? నాకు నచ్చిందాన్ని కెలుకుతున్నావు. సరే బలిసిన బాబు, గెలక్కన్నా ఉన్నాను కదేమన్నా సందులో సిద్ధమ్మంటరా. కట్లో ఉన్న సమంత. వీడితో మాటలేంటన్నా? నువ్వు అను వేసేస్తున్నా కొడుకునే. హలో, ఏంటి అలాగా? అన్నా, డాడీకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. బచ్చగా సలా ఫిర్ సే పకడేంగే తెరే కో. రండ్రా. విల్లరే. ఆటో. రే చంపు. రేయ్ రేయ్, ఎక్కడున్నారా? ఏంట్రా ఇది? మనం ఎక్కడికి వచ్చాంరా? అడుగు. రే మామా, లేరా పైకి. రాత్రి మనం తాగిన మధ్యలో ప్యాలెస్కి వెళ్ళి పోయి పాడుపట్టు బంగ్లాకి వచ్చాంరా. ఇదే మన ప్యాలెస్. పడుకోనరా. అవ్వా రేయ్, ఇది చూస్తుంటే పాతల పేరు శక్తికి ఎక్కువగాను బుద్ధ బంగ్లాకి తక్కువగాను ఉంది. ఇదేం ప్యాలెస్ రా? ఎదురుగా దేవత బొమ్మ ఉందా? ఉంది. ఇటుపక్క పగిలిపోయిన అద్దం ఉందా? ఉంది. అటు పక్కన పనికొకలు పెంట్ ఉందా? ఉంది. అయితే ఇదే మన ప్యాలెస్. మూసుకొని పడుకోనరా. శ్మశానానికి శాలవాత కప్పినట్టుంది. ఇదేం ప్యాలెస్ రా? నువ్వు మాతో ఆడుకుంటున్నావు కదా. లేరా? రే మెల్లగా మెల్లగా బెడ్షీట్ చినిగిపోతుందిరా. ఇక్కడ బెడ్ షీట్ ఎక్కడ ఉందిరా? ఇదేరా. అవ్వో మాతో జోక్ చేయట్లేదు కదా. మీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంట్రా. రాత్రి ఇక్కడ ఒక బీర్ బాటిల్ పెట్టాను, ఏమైంది? రాత్రి వాటర్ అనుకుని నేనే తాగి ఇక్కడ ఎక్కడో పెట్టాను రా. ఎక్కడ్రా? ఏంట్రా ఇది? నాదే. ఛీ, రేయ్,
రాత్రి వాటర్ రాలేదంటే దాంతో కొడుకున్నా. ఈడేమో దీని తాగాడు. అంటే ఉన్నది ఒక్కడనే కదరా, కరెంటు బిల్ ఆదా చేద్దామని అలా